ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కూర్చోండి తండ్రి. అందరు బాగున్నారా? ఇంకా ఇగో మా స్వామి చేసినట్టు ఇంకా మీరు సేవలు చేయాలి. అందరం కలిసికట్టుగా ఎంతో సేవ చేశారు. కళ్యాణం చేపించారు, బీద వాళ్ళని చదివిస్తున్నారు. అలా నేను తెలుసుకొని మరీ నేనే వచ్చాను ఇక్కడికి. అంటే ఎక్కడైతే ఇలాంటి సేవ చేసే వాళ్ళు ఉంటారో అక్కడ నా వంతు మద్దతు తెలిపి ఏమైనా కష్టాలలో ఉంటే నేను వీళ్ళ కష్టాలు తీరవడానికి నేనున్నాను. ఎందుకంటే లోక కళ్యాణం ఎన్నో రకాలు చేయొచ్చు, వీళ్ళకి చేసేది కూడా లోక కళ్యాణం అనుకోవచ్చు. ఎంతో డబ్బు ఉన్నా మనం ఒకరికి చివరికి కాటికి పోయేటప్పుడు ఏమి కూడా తీసుకెళ్ళాం. కానీ ఇప్పుడు ఈ స్వామి గారు చేసిన సేవ మాత్రం పేరు తీసుకెళ్తారు. అది అలా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నా సరే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నా వంతు నేను ప్రోత్సహించి వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వాళ్ళ కూతురులా వాళ్ళ బిడ్డలాగా నేను ఎప్పుడు వెళ్ళంటూ ఉంటాను. దేశంలో ఒక సనాతన ధర్మం కోసం, ఒక హిందుత్వం కోసం, దేవీ దేవతల పైన గుళ్ళ పైన జరుగుతున్నటువంటి మన కూల్చడం కానీ మరియు బాలికల పైన అత్యాచారాలు కానీ గోవధ చేసేటువంటి వారికి హెచ్చరికగా మన తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ మన హిందూ జాతి అంతా మేల్కొల్పుతుంది. ఇలాంటి ఒక ధర్మకర్త దేవదూత మన దగ్గరికి వచ్చి మనల్ని ఇంకా మేల్కొల్పుతుందంటే మనం ఇంకా మేల్కోకపోతే అది మన తప్పుగా భావించాలి. గతంలో మన తెలంగాణలో 6 దేవాలయాలలో విధ్వంసాలు జరిగినాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి దయచేసి మనము మన ధర్మాన్ని అభివృద్ధి చేసుకోకుండా పర్లేదు, మన ధర్మాన్ని కాపాడుకుంటే చాలు. ఎందుకంటే అన్ని మతాల లెక్క మన మతము విస్తృతపరుచుకునే అవకాశం మనకు అవసరం లేదు. ఎందుకంటే మన మతము చాలా పెద్దది. హిందూ దేశంలో భారతదేశము పుణ్యభూమి, కర్మభూమి, యోగ భూమి మరియు యుద్ధ భూమి. ఇలాంటి పుణ్యమైన భూమిలో మనం జన్మించడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఇలాంటి అఘోరీలు వాళ్ళు జీవితాన్ని త్యజించి దైవ చింతనతోటి, ఆధ్యాత్మిక చింతనతోటి మనకు ఈ హిందుత్వ ధర్మాన్ని నేర్పుతూ, సనాతన ధర్మాన్ని నేర్పుతూ, దేవీ దేవతలను కాపాడుతూ మనకు ఒక రక్షణగా నిలుస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతుగా ఈ అమ్మవారికి మనం తోడ్పడాలని కోరుకుంటున్నాను. అమ్మవారు మా గురించి తెలుసుకొని నేను చేసిన బీద జంటల వివాహాలు కానీ, శ్రీమంతాలు కానీ, మరి బీద విద్యార్థుల చదువుల కోసం చదివించే అవన్నీ విషయాలు తెలుసుకొని మిమ్మల్ని కలవాలంటే అమ్మ మీరు మమ్మల్ని కలవడం కాదు, మేమే మిమ్మల్ని కలవాలి. అది మాకు భాగ్యము, మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మీరు తప్పక మేము స్వాగతిస్తాం, మీరు రావాలని చెప్పి కోరినాము. ఈ మాత అఘోరి మాత చేసేటువంటి ఈ కార్యక్రమము సఫలీకృతమై మన హిందూ దేశం, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులందరూ జాగృతై మన దేవీ దేవతలను, మన దేవాలయాలను కాపాడుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మనసావాచ్యం మీ అందరినీ మరొకసారి ప్రాధేయపడుతూ ఈ అఘోరి మాత చేస్తున్న ఉద్యమానికి మనం కూడా చైతన్యనిచ్చి ఇంకా ప్రోద్బలాన్నిచ్చి చైతన్యవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కొందరు అఘోరి మాతను వేరే విధంగా వాడుకుంటూ, అంటే అఘోరి మాత హత్య చేయబడ్డది, యాక్సిడెంట్ అయింది, లేనిపోని అభూత కల్పనలు కలిపి వారి టీవీ ఛానళ్ళు రేటింగ్ పెంచుకుంటున్నారు. వాళ్ళకి ధనం వస్తుందేమో కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం రావు. ఎందుకంటే ఒక మంచిని చూపించినప్పుడు మంచినికి మనం సపోర్ట్ చేస్తే ధర్మంకు సపోర్ట్ చేసినట్టుగా భావించాలని చెప్పి కోరుతున్నాను. గుళ్ళు ధ్వంసమైనాయి, అయినా సరే ప్రభుత్వాలు స్పందించట్లేదు, హిందువులు ఎవరు కూడా ఏకం అవ్వట్లేదనే నేను నా వంతుగా నేను ఇప్పుడు కార్తీక మాసంలో కూడా 2-3 పూజలు ఉండి కూడా నేను వాటిని కొద్దిగా వేరే ఇంకా తెలంగాణలోనే చేద్దాం, అదే పూజ లేదు అని ఇక్కడికి వచ్చి నా వంతు నేను ఎక్కడైతే గుళ్ళు ధ్వంసమైందో అక్కడికి వచ్చి నా వంతు నేను చేశాను పూజలు. నేను ఇదే ప్రజలకు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను. అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఈ 3 జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను. ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు. ఎందుకు హిందువులందరూ ఏకం అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి.
ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం చేసినారో ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ అసలు ఎక్కడుంటారు వాళ్ళకు ఏమైనా శిక్ష చేసిందా లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు తెలియదు. ఎందుకు ఇట్లా చేస్తున్నా నేనే ధర్నా చేద్దాం అనుకున్నా, కానీ ఈ కార్తీక మాసం పూజల వల్ల అఘోరులు కూడా చాలామంది వస్తున్నారు. మేము ఆ పూజలు ఉన్నాయి దానివల్లనే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఆ గుళ్ళు ధ్వంసమైందో అప్పటి వరకు కూడా స్పందించకపోతే నా వంతు నేను ఇంకా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. ముఖ్యంగా ఉపేందర్ గారి దగ్గరికి రావడానికి కారణం నేను స్వయంగా తెలుసుకున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను. చాలా పెళ్ళిళ్ళు చేశారు, ఇంకా చాలా ఎన్నో సేవలు చేశారు, పిల్లలకు కూడా సేవ చేశాను. ఎంతో సేవ చేసింది కాబట్టి నేను చాలామంది హిస్టరీ నా దగ్గర ఉంది, అందరికి కలుస్తాను. ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి. ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆ ఆనందంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచి సేవ చేసుకోగలుగుతారు. వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళ ఒక బిడ్డలాగా నా వంతు నేను తీరుస్తాను. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైము సందర్భం బట్టి నేను చేస్తాను. ఓకేనా? ఇప్పుడంటే ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను. నిన్ననే శంషాబాద్లో అయ్యేది, కానీ గురువుగారు అన్నారు ఆగండి, కుంభమేళ ఉంది, అక్కడ అందరము డిసైడ్ అవుదాము, అప్పుడు మీరు తీసుకోవచ్చు నిర్ణయం అన్న తర్వాతనే మళ్ళీ వెనక్కి తగ్గాను. అవ్వడము తండ్రి ఈ కుంభమేళలో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది, దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. కానీ ఎప్పుడు కానీ నా అడుగు మాత్రం వెనక అడుగు వేసేది లేదు. ఎంత పెద్ద విధ్వంసంలో వచ్చినా కూడా దాన్ని ఆపడానికే నా ప్రయత్నం. ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఇంకా ఎన్ని విమర్శలు చేసినా కూడా వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. ఆడపిల్లని ఎవరైనా చెయ్యి వేస్తే అంగం కోసి, ఈ మధ్యలో ఒక అంగాన్ని కోయబోతున్నాను, ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది. అంగాన్ని కోసి మీరందరూ చూస్తుండగా నేను నడి రోడ్డు మీద పెడతాను. ఇది హెచ్చరికగానే. అరే మీద పడకంటున్నా అరే మీద పడకంటున్నా